శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 16వ తారీఖు ఏప్రిల్ నుంచి 30వ తారీఖు ఏప్రిల్ మధ్యలో వృశ్చిక రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ పక్షంలో పంచమ స్థానంలో 3 గ్రహాల సంచారం జరుగుతూ ఉన్నాయి. శుక్రుడు, బుధుడు, అంటే యాసిగా రాహు చాలా కాలం బట్టి అదే స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా శుక్రుడు అందులోకి రావడం జరిగింది. అంటే సప్తమ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం, అలాగే బుధుడు కూడా అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు వివాహ సంబంధించిన విషయాలు సప్తమ స్థానం చెప్తూ ఉంటుంది. ప్రేమకి అంటే పరస్పరం ఇష్టపడి చేసుకున్నటువంటి వివాహాలకి పంచమ స్థానం చెప్పడం జరుగుతుంది. అటువంటి పంచమ స్థానంలోకి సప్తమ స్థానాధిపతి శుక్రుడు రావడం ఒక విధంగా ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మనసులో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఈ సమయంలో మనం ఖచ్చితంగా మరి ఈ వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనే నిర్ణయానికి రావడం జరుగుతుంది. అందులో అక్కడ రాహు ఉండడం వల్ల ఏంటంటే ఇది ఎక్కువగా ఇంటర్ క్యాస్ట్ వివాహాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇతర కమ్యూనిటీ వాళ్ళతో కానీ ఇతర కులస్తులతో కానీ చాలా సందర్భాల్లో కొంతమందికి ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా ఆల్రెడీ ఒకసారి వివాహం అయి ఏదో కారణం వల్ల వివాహం విచ్ఛిన్నమై ఆ విధంగా విడో మ్యారేజెస్ కానీ ద్వితీయ కళత్రం వివాహాలు కానీ ఎక్కువగా అంటే రాహు వాటికి ప్రోత్సహిస్తుంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళు పరస్పరం ఇష్టపడి మీ యొక్క మిత్రుల సహకారంతో వివాహం చేసుకోవడం కానీ 90% వివాహం కూడా చేసుకోవచ్చు ఈ నెలాఖరు లోపల. లేని పక్షంలో ఒక నిర్ణయానికి వచ్చి కొంతకాలం పాటు ఒక అగ్రిమెంట్ మ్యారేజ్లా కూడా కొంతకాలం గడిపే అవకాశం ఈ శుక్ర రాహుల కలయిక వల్ల, దానికి బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల జరిగే అవకాశం ఉన్నది. సో ఏదైనప్పుడు కూడా మరి ఒక సంతృప్తికరమైనటువంటి వివాహం అవ్వచ్చు, అలాగే మీకు సంతోషంగా ఉండొచ్చు. అయితే ఇది ఇతరులకి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో మీ యొక్క దగ్గర బంధువులు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కచెల్లెళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి వివాహం ఎక్కువ శాతం నచ్చకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీకు అది సంతృప్తికరంగాను మీరు చేసింది మీకు కరెక్ట్గాను అనిపిస్తూ ఉంటుంది. ఇతరులకు మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నచ్చదు. అయినప్పుడు కూడా జరిగి తీరుతుంది. ఇటువంటిది ఏదో ఒక కంట్రావర్సీ మ్యారేజు, లవ్ అఫేరు, లేదంటే ఒక బంధం ఏర్పడే అవకాశం ఉంది. దాని తర్వాత ముఖ్యంగా ఈ శుక్రరాహులు కలిసి ఉన్నప్పుడు జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఈజీగా ధనం సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఏదైనా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లాంటివి పాల్గొని, లేదంటే ఏదన్నా పరిచయం లేని వాళ్ళతో కొంత ఏవో డీలింగ్స్ పెట్టుకొని నష్టపోవడం కానీ, లేదంటే ఏదన్నా స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఏదన్నా స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చి దానివల్ల బ్లేమ్స్ పొంది ఇబ్బంది పడడం కానీ, లేదా మిమ్మల్ని ఎవరన్నా బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుంచి కొంత ధనాన్ని వాళ్ళు బ్లాక్ మనీ అంటే కొద్దిగా బ్లాక్మెయిల్ చేసి నష్టపోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మీరు ఫోన్ మాట్లాడినప్పుడు కానీ, వీడియో కాల్ చేసినప్పుడు కానీ, స్త్రీలతో మాట్లాడినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ జరిగే అవకాశం ఈ టైంలో ఈ శుక్రరాహుల కలయిక వల్ల ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయాల్లో కూడా మరి కొంతమందికి అనుకున్న వివాహం క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు మరి కొన్ని ఫేవర్గానే ఉంటాయి, కొన్ని అన్ఫేవర్గానే ఉంటాయి. అయితే ముఖ్యంగా మనకి 6వ స్థానంలో ధనాధిపతిగా ఉన్నటువంటి ఈ బుధుడు, ధనాధిపతిగా ఉన్నటువంటి గురువు దశమాధిపతి రవితో కలిసి 6వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ, అంటే ప్రభుత్వ సంస్థల్లో పదవి కోసం ఆశిస్తున్న వారికి 100% ప్రభుత్వ పదవి లభించే అవకాశం ఉంది. అలాగే పెద్ద మనుషుల ద్వారా కోర్టులో ఉన్నటువంటి సమస్యలు మీకు అనుకూలంగా మారడం,
ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా రవి బలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఎటువంటి సమస్య నుంచి బయటపడతారు. ఎటువంటి అపవాదులు, బ్లాక్మెయిల్ ఇలాంటి ఇబ్బందుల నుంచి మరి మీరు నిర్భయంగా ఇటువంటి చిన్నవైనా అనుకోకుండా జరిగితే ఖచ్చితంగా మీరు మీకు అధికారులని సంప్రదించడం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదిస్తే 100% దాని నుంచి బయటపడతారు. మీరు ఈ విధంగా బ్లాక్మెయిల్కి లొంగి వాళ్ళు అడిగిన డబ్బు ఇస్తూ ఉంటే మిమ్మల్ని మొత్తం ఉంచే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సాధ్యమైనంత వరకు ఎటువంటి పొరపాట్లు చేయకుండా, ఎటువంటి రహస్య కలాపాలు పాల్గొకుండా, అక్కలేని విషయాల్లో కల చేసుకోకుండా, ఎవరో ఫ్రెండ్స్ రమ్మన్నారనో ఇంకొకరు రమ్మన్నారనో వెళ్ళకొని చోట్లకి వెళ్ళడం, వెళ్ళకొని సెటిల్మెంట్ వ్యవహారాల్లో పాల్గొనడం, ఇటువంటివి చేయడం వల్ల కొంత అపకీర్తి కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. దానికి తోడు మరి ప్రస్తుతం మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని ఇలాగే ఖచ్చితంగా హృదయాన్ని కష్టం కలిగించే బాధ కలిగిస్తూ ఉంటుంది, అనుకోని ఇబ్బందులు కలిగిస్తుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఏంటంటే ఈ సమయంలో రుణ ప్రయత్నం ద్వారా ఏదైనా గృహం కానీ, వాహనం కానీ, లేదంటే కొంత ఇంటి స్థలం కానీ మొత్తం మీద కొంత రుణం చేసి ఏదో ఒక ఆస్తి కొనే అవకాశం ఉంది. అలాగే దగ్గర బంధువుల ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా మదర్ యొక్క ఆరోగ్య విషయంలో కూడా అనుకోకుండా ఏదైనా అనారోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అక్కలేని విషయాలకి దూరంగా ఉండి వ్యక్తిగత దగ్గర బంధువులు సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఖచ్చితంగా ఈ జాతకుడు ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం, వీలైతే దుర్గా అష్టోత్తరం, అలాగే లలితా సహస్రనామం లాంటి పారాయణ చేయడం, దగ్గర ఒక నిమ్మకాయ ఉంచుకోవడం వల్ల, అంటే అమ్మవారి గుడిలో పూజ చేయని నిమ్మకాయ దగ్గర ఉంచుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు మామూలుగా మనకి ఏప్రిల్ 25వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమైనప్పుడు వివాహాలన్నీ సాధారణంగా చేయరు. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా, ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, అందువల్ల శుక్రుడు మౌఢ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు కానీ, వ్యాపారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో సాధ్యమైనంత వరకు వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 లోపు ప్రారంభించుకుంటే మంచిది తప్ప దాని తర్వాత మరి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు. నా అనుభవపూర్వకంగా చాలా గమనించిన తర్వాత ఈ విషయాన్ని జూడిగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వివాహాల ఈ ఆధారంగా ఎటు జరగవు, అది పక్కన పెట్టండి. అలాగే ముఖ్యంగా మనకి ఇంచుమించుగా రాబోయే శ్రావణ మాసం దాకా కూడా వివాహ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి శ్రీరామనవమి తర్వాత కళ్యాణం చేద్దామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఈ శ్రీరామనవమి 17వ తారీఖు ఏప్రిల్ తర్వాత కొద్దిపాటి ముహూర్తాలే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొంతమంది వివాహం నిశ్చయం అవ్వకుండా ఇంకా చాలా టైం ఉందని ఎవరైతే తొందరపడి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా, అంటే శ్రీరామనవమి ఎక్కడైతే మరి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో మరి ఎవరికైతే సంతానానికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా ఆ తల్లిదండ్రులు వీలైతే సొంతంగా మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం అన్నది 100% విధి విధానంగా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా అందులో పాల్గొండి. మరి అక్కడ ఉన్నటువంటి సీతారాములకి వాడినటువంటి తలంబ్రాలు వాడతారు కదా, బియ్యం అది తలంబ్రాలు, ఆ తలంబ్రాలు కొన్ని మీరు తీసుకొని కాబోయే ఎవరికైతే మీరు వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ అబ్బాయికో తల మీద జల్లడం వల్ల చాలా తొందరగా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి జరగకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా విడిగా కూడా పాల్గొచ్చు. వాళ్ళకన్నా పేరెంట్స్ పాల్గొనడం వల్ల చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు. వాళ్ళు మనకి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణం లైవ్ ఇస్తారు కదా, శ్రద్ధగా
కళ్యాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా దగ్గర కొద్ది పెట్టుకొని అవే తలంబ్రాలుగా భావించి మీరు తల మీద వేసుకోవడం వల్ల కానీ పిల్లలకి వేయటం వల్ల 100% ఈ విధంగా కూడా మరి తొందరగా మీ ఇంట్లో కళ్యాణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పాల్గొండి. కేవలం ఈ శ్రీరామనవమిలో ఉన్నటువంటి పట్టాభిషేకం కళ్యాణం అన్నది వివాహం సంబంధించిన విషయాల వాళ్ళకి కాకుండా చాలా కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వాళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, కోర్టులో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని విధి విధానంగా మరి ఆ రోజు నియమంగా ఉండి ఆ పందిరిలో అందరు భక్తులకు సేవ చేయడం వల్ల మీరు కూడా పాల్గొనడం వల్ల చాలామందిని చూశాను నేను. సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వివాహం జరగడం. మీ ఎంత స్థాయి ఉంటుందో అంత స్థాయి కంపల్సరిగా ఈ సీతారాముల కళ్యాణం మీరు పాల్గొండి. వీలైతే మీరు సొంతంగా చేయించుకోండి. 100% మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.